పాల్గొన్నందుకు, అలాగే మధుసూదన్ రెడ్డి గారు. సో నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్ళిపోదాం. పశ్చిమాసియా వార్ లో క్రాస్ ఫైరింగ్ అయితే నడుస్తోంది. సో కొత్త కొత్త టార్గెట్స్ అన్ని కూడా తెర మీదకు వస్తున్నాయి. ఏ క్షిపణి ఎప్పుడు ఎటు వెళుతుందో తెలియని సిచ్యువేషన్ ఇప్పుడైతే నెలకొని ఉంది. ఇక భారత్ లో పెట్రోల్ పై ఆందోళనలు మొదలయ్యాయి. ఇక అలర్ట్ అయిన కేంద్రం అటు పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని అయితే తగ్గించింది. రైట్, ఇక ఫస్ట్ పాయింట్ చూద్దాం. పశ్చిమాసియా వారిలో సమీకరణాలు మారుతున్నాయా? ఎస్, ఎందుకంటే వారిలో కొత్త స్నేహాలు సమీకరణాలు వస్తూ ఉన్నాయి, కొన్ని మారుతూ ఉన్నాయి. అమెరికా మిత్ర దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్ కు చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్ కూడా వ్యూహాత్మకంగా కూడా వ్యవహరిస్తోంది. ఇరాన్ మిత్ర దేశాలను టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దేశాల టార్గెట్స్ లో కొత్త ప్రాంతాలు చేరాయా? పశ్చిమాసియా వార్ కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. దాడులు ప్రతిదాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ప్రత్యర్థులపై గురిపెట్టాయి. ఇజ్రాయెల్లోని కీలక కేంద్రాలపై ఇరాన్ టార్గెట్ చేస్తోంది. అటు ఇరాన్ అమెరికా మిత్ర దేశాలపై భీకరమైన దాడులు కొనసాగిస్తోంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పాక్ ని ఇజ్రాయెల్ ఎందుకు టార్గెట్ చేసింది? పాకిస్తాన్ అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలో పాక్ ఇరాన్ కు మద్దతు ఇవ్వటం, సౌదీ అరేబియాతో చేసుకున్న ఒప్పందాల కారణంగా పాక్ ను ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ముస్లిం దేశాలపై దాడులతో ఇజ్రాయెల్ భద్రతకు, పాక్ అణ్వాయుధాలు ముప్పుగా మారవచ్చనే ఆందోళనలతో ముందస్తు చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ప్రాణ నష్టం లేకుండా పాక్ ఎంబసీపై ప్లాన్ గా అటాక్ జరిగిందా? పాకిస్తాన్ అణ్వాయుధాలను ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇతర ఇస్లామిక్ దేశాలకు అమ్మవచ్చున్న భయం కూడా వెంటాడుతుందా? దీంతో అందుకనే పాకిస్తాన్ తొక్కి పెట్టాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ సైలెంట్ గా ఈ దాడి చేసిందా? ఆ దాడిలో ఇరాన్ లోని పాక్ ఎంబసీ సమీపంలోని భవనాలు దెబ్బతిన్నాయి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. రాయభారం చేస్తున్న పాక్ కు ఇజ్రాయెల్ వార్నింగ్ చేసిందా? ఎస్, ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ కు హెచ్చరికలు కూడా చేసింది. మేము ఖతర్ లాంటి దేశం కాదు, మా దౌత్యవేత్తలకు హాని జరిగితే ఊరుకునేది లేదని పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఫోరం ద్వారా ఇజ్రాయెల్ కు హెచ్చరికలు పంపింది. బట్ దీని ఇజ్రాయెల్ ఎట్లా తీసుకుంటుందో అనేది కూడా చూడాలి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇజ్రాయెల్ కు రీసౌండ్ వచ్చేలా పాక్ వార్నింగ్ ఇచ్చిందా? టెహ్రాన్ లో పాక్ ఎంబసీ రాయబారి నివాసం సమీపంలో ఇజ్రాయెల్ దాడులు జరగడంతో గొడవ పీక్ స్టేజ్ కు వెళ్ళింది. తమ దౌత్యవేత్తలకు, ఆస్తులకు ఏ మాత్రం హాని జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ తమను ఖతార్ తో పోల్చుకోవద్దని పాక్ హెచ్చరించింది. మేం ఖతర్ లా కాదంటూ పాక్ కామెంట్ దేనికి సంకేతం? ఒక్క దాడి పాకిస్తాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలను దారితీసింది. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ వివాదంలో పాక్ జోక్యం చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారంతో పరిస్థితులు మరింతగా వేడెక్కాయి. గతంలో ఇజ్రాయెల్ చేసిన కొన్ని వ్యాఖ్యలను పాక్ తప్పుగా అర్థం చేసుకుందా? పాకిస్తాన్ కు నేరుగా వార్నింగ్ ఇవ్వలేదని గతంలో ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ ప్రస్తుత దాడుల నేపథ్యంలో ఉద్రిక్తత మరింతగా పెరిగింది. రైట్ గా నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చింది అనుకోవచ్చా? పాకిస్తాన్ కు ఇజ్రాయెల్ అంటే గట్టి వార్నింగ్ ఇచ్చిందా? తోక జాడిస్తే కట్ చేస్తామన్న రేంజ్ లో తూటాను ఎక్కుపెట్టిందా? మెడపై గన్ పెట్టి కాల్చేందుకు రెడీగా ఉందా? ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చే స్థాయిలో పాక్ లేదన్న వాదనలు ఉన్నాయి. ఇరాన్ పై దాడులు చేస్తూ ముప్పు తిప్పులు పెడుతున్న ఇజ్రాయెల్ ను పాక్ వార్నింగ్లు భయపెట్టకపోవచ్చు. నెక్స్ట్, పాక్ మాటలకు ఇజ్రాయెల్ బెదురుతుందా? మొత్తంగా మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము, ఇక బెదరదనే చెప్పుకోవాలి. అన్ని రంగాల్లో కూడా బలంగా ఉన్న ఇజ్రాయెల్ పాక్ ను ఏ మాత్రం పట్టించుకోవదనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర చాలా వరకు కూడా వైమానిక అస్త్రాలు ఉన్నాయి. ఇప్పటికి అంతర్గతంగా ఎదురవుతున్న సవాళ్లతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సో ఆ కంట్రీ ఎంత మొత్తంగా కూడా ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా చాలా సంక్షోభంలో ఉంది. దేశ సంక్షోభ సమయంలో కూడా ఇలాంటి వార్నింగ్స్ చాలా వరకు కూడా కొంచెం ఇజ్రాయెల్ మంచిగా వాళ్ళ దగ్గర కూడా అన్ని ఇజ్రాయెల్లో మొత్తంగా చూస్తున్నాం. అసలు ఆ కంట్రీకి వార్నింగ్ ఇచ్చేంత సీన్ అయితే మాత్రం పాకిస్తాన్ కు లేదు. బట్ ఎట్లా దీన్ని ఇజ్రాయెల్ తీసుకుంటుందో చూసుకోవాలి. ఇప్పటికీ కూడా ఉగ్రవాదులు తీసుకోవడానికి దేశ ప్రజల బాగోగులు కూడా చూడలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. తిరుగుబాట్లు కూడా ఊపిరాడ, ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడులు చేస్తుంది. పాకిస్తాన్ ఇజ్రాయెల్ ని బెదిరించే స్థాయిలో లేదని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. డెడ్ లైన్ ను ట్రంప్ మళ్ళీ ఎందుకు పొడిగించినట్టు మొదట చూసాము. ట్రంప్
48 గంటల పాటు కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చాడు. తర్వాత 5 రోజులకి పెంచాడు. దాన్ని ఇంక 10 రోజులు కూడా ట్రంప్ పెంచాడు. సో ఇది ఏంటి, యుద్ధం సాగించలేక ఆ డెడ్ లైన్ ని పెంచుకుంటూ వస్తున్నాడా, లేకపోతే ఇది కూడా ఒక వ్యూహాత్మకంగా కూడా చూడాలా? సో ఎందుకంటే అమెరికా మెతక వైఖరి అవలంబిస్తుందా, లేకపోతే ఇప్పటికే ఇచ్చిన డెడ్ లైన్ తో పాటు చర్చల పేరుతో కూడా మళ్ళీ ఏదైనా ఆ ఒక రకంగా కూడా దాడి చేస్తాడా అంటూ కూడా చాలా వరకు కూడా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్న పరిస్థితి. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పాక్ పై సౌదీ గుస్సా దేనికి? మిడిల్ ఈస్ట్ సంక్షోభం, ముఖ్యంగా ఇరాన్ దాడుల సమయంలో పాకిస్తాన్ వైమానిక మద్దతు అందించడంలో విఫలమవడంపై సౌదీ అరేబియా అసంతృప్తిగా ఉంది. కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ప్రకారం శత్రువుల దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ ఆచరణాత్మక సైనిక సహాయం లేకుండా కేవలం ప్రకటనలకే పరిమితం కావడాన్ని సౌదీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇక నెక్స్ట్ పాయింట్, పెట్రోల్ ధరలపై భారత్ తీసుకున్న చర్యలు ఫలిస్తాయా? అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా స్థిరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ముఖ్యంగా 10 రూపాయలకి పెట్రోల్ పై తగ్గించింది, డీజిల్ పై కూడా తగ్గించింది. సో ప్రత్యామ్నాయ సరఫరాలను పెంచడం వంటి చర్యలు తీసుకుంది. ఈ వ్యూహాత్మక చర్యలు సామాన్యులపై భారాన్ని తగ్గిస్తాయా, తక్షణ ధరల పెరుగుదలను కట్టడి చేస్తాయా? కేంద్రం తీసుకున్న 10 రూపాయల వరకు కూడా ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి అంతర్జాతీయ ధరల ఒత్తిడిని ఎంతవరకు భరిస్తోంది? అది వినియోగదారులకు కొంత ఉపశమనమే, బట్ దీని ద్వారా 1.15 లక్షల కోట్ల నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దాం. లాక్డౌన్ ప్రచారం అంతా ఒత్తదేనా? భారత్ లో లాక్డౌన్ విధిస్తారా? కరోనా నాటి పరిస్థితులు వస్తాయా? ఈ మధ్య మనం చూసాము, మొన్న పార్లమెంట్ లో ప్రధాని మోదీ కరోనా నాటి పరిస్థితులు వస్తాయి, అందరూ కూడా ఎదుర్కోవాలి అంటూ కూడా ఆయన ఒక మాట చెప్పారు. బట్ ఎవరికి వాళ్ళుగా కూడా ప్రతి ఒక్కరు దీనికి ఒక అర్థాన్ని చెప్తూ కూడా కరోనా డేస్ వస్తాయంటూ కూడా ప్రతి ఒక్కరు ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఎక్కువ కావడంతో కేంద్రం కూడా స్పందించాల్సి వచ్చింది. లాక్డౌన్ రాదని, అదంతా కూడా తప్పుడు ప్రచారం అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక నిర్మలా సీతారామన్ ఏమన్నారో చూద్దాం. I am surprised that some leaders are saying things like there will be a lockdown and there will be, shortages of LPG, shortages of diesel and so on. These are absolutely baseless, and remarks such as these coming from leaders in political domain is really worrisome. Instead of keeping people together in confidence and giving them the assurance that the central government and state governments are working together and ensuring supply without any disruption for people, because these are essential goods, there are some leaders who are going about saying there will be lockdown and so on. These are absolutely baseless. There shall be no such lockdown like the time when we saw it all in COVID, but no lockdown. But when people are misleading, leaders such as some coming from different states who are misleading people, I condemn their statement and want to reassure people that they shall not be. ఇక కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందా? ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? ఎందుకంటే గ్యాస్, ఆయిల్ లేకుండా ఆర్థిక వ్యవస్థ పురోగమనం కష్టం. ఈ విషయాన్ని గ్రహించే మోదీ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ప్రభుత్వం ఏం చేసినా విమర్శలు చేయకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు అందులో భాగమేనా? మీ అడుగులో మేం అడుగేస్తామంటూ విపక్షాలు హామీ ఇచ్చారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ దానికి పొడిగింపుగా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రాల్లో పరిస్థితులు సంక్షోభం ఏర్పడితే ఎదుర్కోగల సంసద్ధతను కూడా అంచనా వేసే వీలు కలుగుతుందా? సో మొత్తంగా ఇందాకే ప్రధాని మోదీ కూడా రాష్ట్రాల సీఎంతో కూడా మాట్లాడారు. సో ఈ పరిస్థితులంతా కూడా సమీక్షిస్తున్నారు. సో మాట్లాడదాము. రెహమాన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రెహమాన్ గారు. రైట్, పశ్చిమ ఆసియాలో కూడా వారు సమీకరణాలు మారిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము, ముఖ్యంగా కూడా ఇజ్రాయెల్ చాలా డిప్లొమాటిక్ లైన్ దాటుతున్నట్టుగా కూడా కనిపిస్తోంది. మిలిటరీ టార్గెట్ల పేరిట ఇతర దేశాలపై కొంత ప్రెషర్ ని పెంచుతోంది. సో ఇరాన్ ను అణచివేయడానికి ఇరాన్ తో ఏవైతే మిత్ర దేశాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా కూడా స్ట్రాటజీలో భాగంగానే కూడా ఇజ్రాయెల్ ఆ దాడి చేస్తుంది అనుకోవచ్చా? మీకు అట్లానే ఐనిస్ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. నిజానికి వార్ డైరెక్ట్ మల్టీ ఫ్రంట్ వార్ గా మారిపోయిందని మనం భావించవచ్చు. అంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కేవలం ఇది 2 దేశాల మధ్యన యుద్ధం కాకుండా ఈ జట్టులోకి కొత్త ఆటగాళ్ళు వచ్చి చేరుతున్నారు. అది పాకిస్తాన్, సౌదీగా మనకు
చాలా క్లియర్ గా కనపడుతుంది. ఆ ఇరాన్ ఆ అమెరికా మిత్ర దేశాల పైన దాడులు చేస్తా ఉంటే, అలాగే కాస్త ఇరాన్ కు సాలిడారిటీగా ఉన్నటువంటి దేశాల పట్ల ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్టుగా మనకు కనపడతాం. ఇప్పుడు పాకిస్తాన్ ఎంబసీకి దగ్గరగా దాడి జరిగిన ఎవరు గాయపడలేదు, కానీ ఒక వార్నింగ్ అయితే ఇజ్రాయెల్ ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. కానీ అట్లానే మనకి కొన్ని కనపడని కుండా వెనక నుంచి కూడా చైనా, రష్యా మనకు ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా, అంటే మోరల్ గా కానివ్వండి, లేకపోతే వెపన్ పరంగా కానివ్వండి, కొన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా అంతర్లీనంగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అట్లానే అమెరికా ఇంటెలిజెన్స్ కూడా అనుమానిస్తుంది. ఏదైనా వార్ ఇంత కంటిన్యూషన్ గా జరుగుతుంది అంటే వెనుజులా ముగించినట్టు, లేకపోతే అంతకు ముందు ఈ ఇరాక్ ను ముగించేసినట్టుగాను, లేకపోతే గడాఫీని అంత సులభంగా చంపినట్టుగాను, ఖతర్ లొంగిపోయినట్టుగాను కాకుండా వార్ అంటే ఇరాన్నే షరతులు విధించేలాగా అంటే యుద్ధ విరమణకు సత్యమీర అంటున్నటువంటి పరిస్థితుల్ని కూడా మనం చూస్తున్నామండి. అయితే ఈయన రెహమాన్ గారు నెక్స్ట్ అంటే సమయం తక్కువగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అంటే రాయభారం చేస్తున్న పాక్ కూడా ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా మనం ఇక్కడ పాకిస్తాన్ యొక్క పాత్రను గురించి కూడా మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ నిజంగా మధ్యవర్తం చేసింది అనుకో, లేకపోతే డబుల్ గేమ్ ఆడుతుందా? ఇంకొకటి, మేం ఖతర్ లాంటి దేశం కాదు, పాకిస్తాన్ ఆ వ్యాఖ్యలు దేనికి ఎట్లాంటి సంకేతాన్ని ఇస్తున్నాయి? అలాగే పాకిస్తాన్ చేస్తున్న ఈ వార్నింగ్ కి అంటే ఇజ్రాయెల్ ఎట్లా స్పందించే అవకాశం ఉంది? నిజంగా ఇజ్రాయెల్ ఏమైనా ప్రభావితం చేస్తాయా? అంటే డెఫినెట్ గా ఒక విషయానికి వచ్చేసి, ఇప్పుడు ఇస్లామిక్ దేశాలన్నిటినీ ఏకం చేయాలని గతంలో పాకిస్తాన్ ప్రయత్నం చేసినప్పుడు నిజానికి ఇరానే గండి కొట్టి అది మన వైపు నిలబడి, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇస్లామిక్ దేశాల వైపు కాకుండా ఇరాన్ భారత్ వైపు నిలబడింది. భారత్ కు ఇరాన్ మంచి మిత్రుడు. అయితే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మాది ఖతర్ లాంటి దేశం కాదు అంటే, పరోక్షంగా మేము అణ్వాయుధాలు కలిగినటువంటి దేశం కాబట్టి మీకు అంత తొందరగా లొంగిపోమనేటువంటి ఒక వార్నింగ్ చెప్పగానే చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది. ఖతర్ చాలా సులభంగా లొంగిపోయింది కదా, అంత ఈజీగా మేమే లొంగిపోయేటువంటి దేశం కాదనేటువంటిది వార్నింగ్ ఇచ్చింది. కానీ పాకిస్తాన్ కు అంత సులభమైనటువంటి పరిస్థితులు ఏం లేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో ఒకవైపున డైరెక్ట్ వార్ చేస్తుంది, ఇండైరెక్ట్ వార్ ఇండియాతో చేస్తుంది. దాని కరెన్సీ కానీ లేకపోతే దాని దేశీయ పరిస్థితులు కానీ అంత ప్రపంచ దేశాలకు సహాయం చేసే పరిస్థితులు ఏమి ఆ దేశానికి లేవు. అయినా ఒక గాంభీర్యాన్ని ప్రదర్శించినట్టుగా ఇజ్రాయెల్ లాంటి ఒక శక్తివంతమైనటువంటి దేశాన్ని వ్యతిరేకంగా ఒక వాయిస్ వినిపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చండి. ఎస్, ముఖ్యంగా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఆయన ఇప్పుడు మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు 4 వారాల్లో కూడా మేము యుద్ధాన్ని ఫినిష్ చేస్తామన్నారు. అలాగే ఇజ్రాయెల్ కూడా చాలా వరకు చెప్పింది, ఇద్దరు కలిపి అన్నారు మొత్తంగా కూడా ఇరాన్ లో టార్గెట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి, మా లక్ష్యాలన్నీ కూడా క్లియర్ అయిపోయి అన్నారు. బట్ తర్వాత 48 అవర్స్ పాటు ఇచ్చాడు ట్రంప్, డెడ్ లైన్ విధించాడు ఇరాన్ కి. తర్వాత 5 days అన్నాడు సీజ్ ఫైర్ అన్నాడు. ఇప్పుడు దాన్ని పెంచుతూ 10 రోజులకు పెంచాడు. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? ట్రంప్ ఒక వ్యూహాత్మకంగా కూడా ఏమైనా వెళుతున్నాడా, లేకపోతే అసలు యుద్ధం చేయలేక ఆ విధంగా మెతకబడ్డాడు అనుకోవచ్చా? లేకపోతే ఇప్పటికే కొంత న్యూస్ కూడా వస్తోంది, మిసైల్స్ ను కూడా భారీగా ట్రంప్ దించుతున్నాడు, ఈ 10 రోజుల టైం అందుకే తీసుకున్నాడు, ఒక పైగా డబ్బు సేకరించుకున్నాడు. చాలా వరకు యుద్ధంలో డబ్బు ఖర్చు అయిపోయిన పరిస్థితి ఈ ఆయుధాలకు సంబంధించి కూడా. ఆ డబ్బును సమీకరించే పని, లేకపోతే కొత్త కొత్త వ్యూహాలు ప్లాన్స్ ను కూడా ఆమోదించే విధంగా కూడా అందుకే ఈ టైంను తీసుకున్నాడా? అంటే డెఫినెట్ గా అమెరికాకు సంబంధించినటువంటి ఎత్తుగడలు అట్లానే ఉంటాయి. మనకు గతంలో యుద్ధాలలో కూడా ఇట్లాంటి ఎత్తుగడలు ఖచ్చితంగా అమెరికా వేసింది. కాబట్టి అమెరికా చెప్పేది చేసేది రెండు వేరుగా ఉంటాయి. నోటితో ఒకటి మాట్లాడడం, నొసటితో ఇంకోటి చేయడం అనేటువంటిది డెఫినెట్ గా అమెరికా గతంలో గాజా మీద దాడులు చేసినప్పుడు కూడా యుద్ధ విరమణ ప్రకటించిన తర్వాతనే ఇజ్రాయెల్ తో భీకరమైనటువంటి దాడులు చేయించింది. కానీ ఇక్కడ ట్యాక్స్ గోయింగ్ వెరీ వెల్ అన్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఇరాన్ నెగోషియేట్ చేయట్లేదు. మేము ఇరాన్ తో ఎలాంటి యుద్ధ విరమణ చర్చలు జరగడం లేదని ఇరాన్ ప్రకటిస్తూనే వార్ కు సిద్ధపడే
తను ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడు నిజానికి అమెరికానే కాళ్ల బేరానికి వచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనకు స్పష్టత లేకపోయినా యాజ్ అండ్ టుడే మనకున్న సమాచారం ఇప్పుడు చూస్తున్నటువంటి దాని ప్రకారం అమెరికానే కాళ్ల బేరానికి వచ్చి ఇక ఇప్పుడు హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేస్తే సరిపోతుంది ఇంకా మాట్లాడుకుందాం అనేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎస్ అయితే ఇది ఇరాన్ మిత్ర దేశాల మధ్యన యుద్ధంగా మనకు కనపడుతున్నప్పటికీ దాదాపు ప్రపంచం అంతా దాదాపు 20-30 దేశాలు అంటే పెట్రోలియం ఉత్పత్తులతోటి అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. అమెరికా ఇజ్రాయెల్ మిత్ర దేశాలు కూడా వాటిపైన ఒత్తిడి పెంచుతున్నటువంటి పరిస్థితి. సౌదీ, దుబాయ్ ఇట్లాంటి దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో నలిగిపోతున్నాయి. వాళ్ళ ఎకానమీ కానీ లేకపోతే దాడుల్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఆ దేశాలకు అంటే మిడిల్ ఈస్ట్ లోనే కాకుండా రైట్ వరల్డ్ వైడ్ గా ఈ పరోక్ష ప్రభావం కనపడుతుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి రెహమాన్ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్